మీ విశ్వనరుడు శ్రీనివాస్ 2026 సంవత్సరంలో మరి జూన్ నెల నుండి జూలై నెల 6వ తారీఖు మరి కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో ప్రముఖ యూట్యూబర్ మరి రావణ గారిపై జరుగుతున్నటువంటి కేసులు కోర్టులు గందరగోళంగా మరి కొనసాగుతూనే ఉన్నాయి. మరి కేవలం మరి పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నాడని చెప్పేసి విమర్శించాడనేటువంటి నేపథ్యంలో నిజం మాట్లాడాడని మరి విమర్శించాడనేటువంటి ఒక కారణంగానే ఆయన మీద మరి హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఆయన్ని చంపడానికి కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మహా పెద్ద నాయకుడు ఆ రోజుల్లో 85-87 మధ్య కాలంలో మరి వంగవీటి మోహన్ రంగా గారిని అత్యంత కిరాతకంగా చంపి ఆ జాతికి మరి ఎంత అన్యాయం చేసినటువంటి వారిని మరి ఇంకా ఎంత మరి అంటాడాలో మీరు ఆలోచించుకోండి. ఎస్సీ బీసీ మైనార్టీలను కలుపుకొని మరి పవన్ కళ్యాణ్ గారు పోవాలి, కానీ ఎస్సీలని బీసీలని చిన్న వాళ్ళని మంచి మాట్లాడిన వాళ్ళని జరుగుతున్నటువంటి సందర్భాలను ఎత్తి చూపిన వాళ్ళని మంచిగా గౌరవించి వాళ్ళనే మా విమర్శలకి మనం పరిపాలనలో ఉన్నటువంటి లోటుపాటులను సరిదిద్దుకోవాలి. కానీ హింసకు గురి చేసి భయాందోళనకు గురి చేసి బెదిరించి భయపెట్టి వారి కుటుంబాలని మార్చుకోవాలని చూస్తే మరి ఉట్టి మాట అన్నారనేటువంటి దానికోసం ఇంత హింస పెడితే ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజుల్లో కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరయ్య అంటే వంగవీటి మోహన రంగా గారు అనేటువంటి విధానాన్ని వేల మందిలో కూడా నా బోటోళ్ళు చెప్తారు. అప్పుడు నా వయసు కుర్రవాడిని, నేను పిల్లవాడిని అయి ఉంటాను. మరి రంగా గారికి జరిగినటువంటి అంత అన్యాయం ఆ కుటుంబానికి, మరి కాపులకు జరిగినటువంటి జాతి ద్రోహానికి మరి ఇంకెంత మీరు పగ తీర్చుకోవాలి ఆలోచించండి. మరి ఇక్కడ చన్నీళ్ళకే కొద్దిపాటి నీళ్ళకే మీరు ఈ విధంగా ఉలిక్కి పడితే బొంగెడు నీళ్ళు ఎలా పోసుకుంటారనే పెద్దవాళ్ళ నానుడి ఒకటి ఉంది. రావణుని మీద మీరు పగ తీర్చుకుంటే రావణ పక్షాన కొన్ని లక్షలు మినిమం 1 కోటి ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లన్నింటినీ మీరు దూరం చేసుకొని మీరు ఏం సాధించగలుగుతారు? రావణతోనే పోతుంది అనుకోమాకండి. రావణ వెనక 1 కోటి మంది ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒక జాతిలో ఒకరిని హింస పెడితే ఊరకనే ఆ శిక్ష మీరు అనుభవించుకునే బోరు. అలాగనే జరిగినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి నష్టాన్ని ఎలా తీర్చుకోవాలనో ఎలా పూడ్చుకోవాలో ఆలోచించండి. కానీ బడుగు బలహీన వర్గాల వారిని, దళితుల్ని హింస పెట్టి భయపెట్టి మీరు రాజ్యాన్ని దక్కించుకోవాలంటే మీ తరం కాదు, ఎవడి తరం కూడా కాదు. దళితులుగా మేము, దళిత బహుజన వర్గాల్లో ఉన్నటువంటి మరికొందరు లక్షల కోట్ల మంది ఉంటారు రావణ లాంటి వాళ్ళ వెనక. అలాగనే మమ్మల్ని అందరినీ మీరు దూరం చేసుకోకుండా రంగా గారికి జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి. కానీ ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ఉలికి పడకుండా బొంగెడు నీళ్లు పోసుకునే విషయాల్లో ఆలోచించి మరి బడుగు బలహీన వర్గాలని భయభ్రాంతులకు గురి చేయకుండా వాళ్ళ కుటుంబాలను హింస పెట్టకుండా, నిన్నగాక మన ఆకివీడులో ప్రమాదకరంగా తయారై దళితుల్ని భయాందోళనకు గురి చేసి వాళ్ళకి ఇష్టం లేకుండా అయిష్టంగా వారి మధ్యలో మతపరమైనటువంటి ద్వేషాలు గొడవలు వాటన్నింటినీ రెచ్చగొడుతూ ఈ విధంగా చేసుకుంటే నష్టం ఎవడికో కాదు, పరిపాలన కావాలనుకుని అధికారం కావాలనుకునేటువంటి మీ బోటి వాళ్ళకేనని తెలుసుకొని ముందు ప్రవర్తించమని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా. మరి ధన్యవాదాలు.